Mm-hmm. 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 Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit, I'm gonna stay there till I మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అయితే నేను నా వైఫ్ కలిసి బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తున్నాం. మార్నింగ్ 7 అయింది. యాక్చువల్గా అయితే 5:30కి లేచి 6 కల్లా స్టార్ట్ అయిపోవాలి అనుకున్నాం, కానీ బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు 7కి స్టార్ట్ అవుతాం. మేము అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు తాటిపూడి రిజర్వాయర్కి వెళ్తున్నాం. అది మా హౌస్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఎర్లీ మార్నింగ్ రైడ్ అలాగా చల్లగాలిలోని అలాగా చిల్ అవ్వడానికి. ఈరోజు మా ఇద్దరికి వీక్ ఆఫ్ అనమాట. సో అందుకని అప్పుడు రైడ్ ప్లాన్ చేసాం. ఇవి అయితే మా జాకెట్స్, ఇది మా వైఫ్ది, ఇది నాది. ఫోన్స్, ఇయర్పోడ్స్, కెమెరా ఛార్జింగ్ అని పెట్టుకున్నాం. చిన్న బ్యాగ్, యాక్సెసరీస్, కెమెరా, ఎక్స్ట్రా బ్యాటరీస్, కొన్ని స్నాక్స్, వాటర్ బాటిల్, ఇన్ కేస్ టవల్ అండ్ రైస్. సో సెటప్ అంతా రెడీ. బండి అయితే వామ్ అవుతుంది. వైఫ్ వస్తే బండి చెట్టు అదిగో. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే పెందుర్తి, కొత్త వలస, కల్కోట, పుణ్యగిరి దాటి తాటిపూడి రిజర్వాయర్కి వెళ్ళాలి. ఇఫ్ కేస్ ఒకవేళ టైం పర్మిట్ అవుతుంది, పర్వాలేదు అనుకుంటే పుణ్యగిరి టెంపుల్ కూడా చూసుకొని విజిట్ చేసి దర్శనం చూసుకొని రిటర్న్ అయిపోతాం. అది టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి 32 కిలోమీటర్ 32 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. 20 కిలోమీటర్సే, హాఫ్ అన్ అవర్. తాటిపూడి 8 కిలోమీటర్స్. ఈ జంక్షన్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలా, ఒక 8 కిలోమీటర్స్ తాటిపూడి రిజర్వాయర్. అబ్బా, రోడ్లు చాలా బాగుంటున్నాయి. రోడ్ బాగుంది. అది లూప్ చిన్నది కానీ డబుల్ లైన్ చాలా బాగుంది.
బండి కావాలా? అక్కడికి వెళ్ళాలి. అటు వెళ్ళడానికి అవుతుందా? అక్కడికి వెళ్ళడానికి అవుతుందా? ఓకే ఓకే. పర్లేదు పర్లేదు. మ్యారేజ్ ఫోటోషూట్ తీసుకున్నారు. సో బండి అడిగారు, ఇచ్చాను. ఓన్లీ నా బండి కొని క్రేజ్ అలాంటిది. ఏం టెంపుల్ ఇది? శివాలయంరా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎలాగలరా? శ్రీ గొర్రెపాటి బుచ్చి అప్పారావు రిజర్వాయర్ ప్రాజెక్ట్. సో వాటర్ ట్యాక్సీ అయితే 100 రూపీస్, స్పీడ్ బోట్ అయితే 250, పన్యాక్ అయితే 200, స్వాన్ బోట్ 150, కయాక్, పెడల్ బోట్. ఓకే. టికెట్స్ అయితే అక్కడ. ఇప్పుడు టికెట్స్ అయిపోయాక మనకి ఇప్పుడు లైఫ్ జాకెట్స్ ఇస్తారు. లైఫ్ జాకెట్స్ వేసుకుంటేనే లోపలికి వెళ్ళకూడదు, లేదంటే అలౌ చేయరు అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి లైఫ్ జాకెట్స్ వేసుకుందాం. చాలా బాగుంది రిజర్వాయర్. తెల్ల ఎందుకు? వాళ్ళు చెప్తున్నారు 2 days వరకు. లైఫ్ జాకెట్ చేసేసుకున్నాం. టికెట్ దా ఏం కాదు. స్పీడ్ బోట్ ఇది ఫన్యాక్ బాబు, ఇది వద్దులే, ఇదే బెటర్. కూర్చోడానికి సీట్లోనే ఉన్నాయి. ఫన్యాక్ అంటే ఈ బోట్ అనమాట, మధ్యలో కూర్చుంటాం. ఇది స్పీడ్ బోట్.
పద. అది ఊగుతుందా నేను ఊగుతున్నానా? రెండు ఊగుతున్నాయి. ఆగు. ఒకసారి పట్టుకోండి మరి ఏం అవదులండి. ఏంటది షాక్ కొడుతుందా? అంతే ఎండ వల్లండి. ఓకే ఓకే. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. కూర్చో పద, అలా ఉంది కదా. నా ఫోన్ బోట్లో మేము ఇద్దరమే ఉన్నాం, మాతో పాటు డ్రైవర్ అన్న. ఇప్పుడు అలా తిరిగి ఇలా వచ్చేస్తాం అంతే. కనబడట్లేదు. సూపర్ ఎక్స్పీరియన్స్. ఏదో ఫస్ట్ టైం ఎక్కడం. ఎంతసేపు ఉంటుంది అన్న? ఒక 10 నిమిషాలు ఉంటుందా? బాగుందా? ఇక్కడ 50 feet ఉంటుంది. ఓడి అమ్మ.
ఎలా అనిపించింది రైడ్? బాగుంది. ఇక్కడ వద్దే, ఇక్కడే తీసుకున్నాం, మామూలు సెల్ఫీ తీసుకున్నాం. ఒక 2 kilometers ఉంటుందా లోపల, అంటే రౌండ్ చుట్టిది 2.5 kilometers. అవును, 2.5 kilometers రైడ్. గుడ్ వన్. నేనైతే ఫస్ట్ టైం లైఫ్లో బోటింగ్, అంటే స్పీడ్ బోట్, చిన్న పెడల్ బోట్ అవన్నీ ఉడాపర్కలో చేసాం, కానీ ఇలాగ ఎప్పుడు లేదు. సాయి బాబా. ఇది రిజర్వర్ పక్కన చిన్న వే, ఈ గేట్తో క్లోజ్ చేసి ఉంటుంది, బై వాక్ వెళ్ళొచ్చు. అక్కడ చివరన చెక్ డ్యామ్ ఉంది, ఆ చెక్ డ్యామ్ వరకు మనం వాక్ వెళ్ళొచ్చు ఓపిక ఉంటే. మంచి సీనరీస్ ఉంటాయి, మంచి వ్యూస్ కానీ, ఫొటోస్కి వెడ్డింగ్ షూట్స్ కానీ చేసుకోవచ్చు. కానీ చెత్త చేస్తారే, వ్యూ చాలా బాగుంది. ఎలా చేసావు, ఎంజాయ్ చేసావు బాగా బోట్ రైడ్? చెప్పు, పెట్టేస్తా వీడియోలో. ఇక్కడ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా పాటిస్తున్నారు. టికెట్ దగ్గర టికెట్స్ తీసుకున్నాక, అంటే ఒకవేళ గ్రూప్తో వచ్చామనుకోండి, వాళ్ళే సజెస్ట్ చేస్తారు స్పీడ్ బోటా, పెద్ద బోట్ ఉంది అంటే ఒక 10 members ఒక్కసారి వెళ్ళచ్చు. 4 ఉంటే స్పీడ్ బోట్ కానీ ఫన్ యాక్ కానీ, 2 ఉన్న ఫన్ యాక్. ఒకవేళ 2 ఉన్న స్పీడ్ బోట్ తీసుకోవచ్చు, అంటే మనకి మచ్ మోర్ ఎక్స్పీరియన్స్, ఫన్ ఎక్స్పీరియన్స్ కావాలి, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే స్పీడ్ బోట్. కానీ స్పీడ్ బోట్ మాత్రం అబ్బా, అది ఇలా తిప్పుతుంటే ఇలా జంప్ అవుతుంది కదా, భలే ఉంది. నేను వాటర్లో కూడా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా అనుకున్నాను. అది కనబట్టలేదు, కానీ మేము ఎక్కడైతే ఇక్కడ బోట్ ఎక్కామో అక్కడ 50 feet అంట లోతు, లోపలికి ఎక్కడైతే 100 to 120 feet లోతు ఉంటుందంట. ఈత రాదు, పడ్డామా ఇంకంతే. ఈత వచ్చిన వాళ్ళకైతే పండగే, ఎంజాయ్ చేస్తారు. 50 feet లోపలికి ఊతారు, ఏంటి వెళ్ళరు కదా, పైన తేలుతారు, తేలడం రావాలి కదా. లైఫ్ జాకెట్స్ ఉన్నాయండి, లైఫ్ జాకెట్స్తో అంటే మనం 1 day వరకు ఫ్లోట్ అవ్వచ్చు అంట, జస్ట్ కాలు ఇలా ఆడిస్తూ. అది కూడా చెప్పారు, చేపలు కలుస్తాయి. ఎస్, చేపలు పట్టుకొని ఫ్రై చేసుకుని తీయడమే. ఇక్కడ చాలే. ఓకే గాయస్, అది తాడిపొడి రిజర్వాయర్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. So we stopped for coconut water. ఆవులు పెంచుతున్నారు ఇక్కడ, డైరీ భలే ఉన్నాయా. ఇవన్నీ దేశీ ఆవులే. సో ఎక్స్పీరియన్స్ అయితే అలా అయిందనమాట. దట్ వాజ్ అ నైస్, గుడ్ ఎక్స్పీరియన్స్, యూనిక్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంతవరకు నేను ఎప్పుడు ఎక్కలేదు స్పీడ్ బోట్, సో అందుకనే కొంచెం ఎక్సైట్ అవుతున్నాను. సో ఇదైతే అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే నార్త్ వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చెప్పను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మనవి, ట్రావెలింగ్ వీడియోస్ కానీ, మోటో వ్లాగ్స్ కానీ వస్తాయి. సో స్టే ట్యూన్ టు ద ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.